డివిజన్ నంబర్ 13 కోసము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏనావత్ శ్రీహరి నాయక్ అన్న గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి వారు ఏఐబిఎస్ఎస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా తన సేవలు అందించినటువంటి వ్యక్తి, ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి, మరి చాలా సిన్సియర్ సేవకులు. మరి ఇక్కడ మా డివిజన్ నెంబర్ 13లో ఎస్టీ రిజర్వ్ అయినందున మా కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి ఈరోజే వచ్చి మా బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి రాగానే మరి ఈరోజు మనకు టికెట్ దక్కింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ నూడా డైరెక్టర్, నూడాకి కూడా లాస్ట్ పోయిన టర్మ్లో డైరెక్టర్గా కూడా చేసినటువంటి వ్యక్తి, అపారమైనటువంటి అనుభవం ఉంది. అంటే ప్రజలందరూ కూడా గుర్తించండి, మంచి వర్కర్ని గెలిపించుకోండి, మా శ్రీహరి అన్నను గెలిపించగలరని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మరి ఇతర పార్టీలు కానీ ఏ రకంగా ఒక రెండు పార్టీలు మతం కార్డు వాడుతున్నాయి. ఇంకొక పార్టీ వచ్చి ఏం పని చేయకుండా కూడా పనిచేసినట్టు తీరాలు పలుకుతూ ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఒక్క పని కూడా చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గుర్తించాలి, మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు వీళ్ళకి ఇవ్వడానికి. వీళ్ళు ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే రేపు మీకోసం, ప్రజల కోసం కొట్లాడి ఉద్యమం చేసి మీకు రావాల్సిన వాటా తీసుకొచ్చి మీ ఇంటికి అందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా కారు గుర్తు కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. जो 13 नंबर डिवीजन है, धर्मपुरी हिल्स, डेयरी फार्म, CWC गोदाम और सारंगपुर, 13 नंबर डिवीजन से श्रीहरि नायक साहब, एक्स नूडा डायरेक्टर, एक्स कारपोरेटर, एक आदमी है, एकदम नीट आदमी है. इनको आवाम से भी गुजारिश कर रहा हूँ मैं, ये 13 नंबर डिवीजन से BRS कैंडिडेट श्रीहरि साहब है. इनको जो KCR साहब और बिगाला गणेश गुप्ता साहब और बाजिरेड्डी गोवर्धन साहब जो रोड्स डाले, ड्रेन्स डाले, KCR साहब 2000 पेंशन दिए, शादी मुबारक दिए, KCR किट दिए, ये जो डेवलपमेंट CC रोड्स डाले, ड्रेनेज बनाए, हर चीज़ डेवलप करने, हम डेवलपमेंट के वास्ते हम वोट मांग रहे. कोई मजहब की बुनियाद पे और कोई कांग्रेस पार्टी हो, आज तक कोई कुछ काम नहीं करी, एक CC रोड नहीं डाल सकी. हम आवाम से भी गुजारिश कर रहे कि अपना कीमती वोट जो नीट कैंडिडेट है BRS पार्टी का, उसको उसके हक में डालना बोल के आवाम से 13 नंबर जो डिवीज़न के आवाम से हम गुजारिश कर रहे. जय तेलंगाना डालकर भारी अक्सरियत से कामयाब करिए. పేరు ఏనావత్ శ్రీహరి నాయక్ అని నేను ఈరోజు డివిజన్ నంబర్ 13లో BRS పార్టీ KCR గారి నాయకత్వంలో, బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో, బిగాల గణేష్ గుప్తా గారి నాయకత్వంలో, మరి ఈ యొక్క 13 డివిజన్ ప్రజలు, మైనారిటీ సోదరులు కానీ, SC ST BC మైనారిటీ ఎవరైనా సరే వాళ్ళకు నేను ఫస్ట్ నేను కోరుతా ఉన్నాను, ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే నేను ప్రీవియస్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను, కంటేశ్వర్లో నూడా డైరెక్టర్గా ముందుగా చేశాను. నేను మా కమ్యూనిటీలో ST బంజారా కమ్యూనిటీలో కూడా నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేశాను, ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎక్కడ చేసినా నేను దగ్గర కంటేశ్వర్లో 300 కోట్ల రూపాయలతో నేను డెవలప్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా యొక్క పెద్దన్న వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి వారు ఏ డెవలప్మెంట్ ఉన్నా, డ్రైనేజ్ కానీ, లేకుంటే వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా, పట్టాలు కానీ, బీదలకు ఏ సమస్య ఉన్నా నేను దానికి ముందుండి పోరాడి సాధించి పెడతానని చెప్పేసి నేను 13వ డివిజన్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మంచి క్యాండిడేట్ను, మంచి పార్టీని, మంచి మనసుల్ని
ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం, గోవన్న నాయకత్వం, కారు గుర్తుకే.